ముందుగా గారి ధర్మపత్ని అయిన విజయ్ కుమార్ గారి అభినందన. ఋషి వాసిలి గురూజీకి కనకాభిషేక ఆత్మీయ సన్మానం. ఈ జీవితం మా జీవితాలకు సదా యోగాలయం. ప్రసంగాలు ప్రవచనాలు నేను ఇవ్వకపోయినా మీరెప్పుడూ మాకు సాధనా రహస్యాల సర్వస్వం. ప్రతి సజ్జన ప్రార్థనలో మీరు ఆత్మదర్శనాలయం. ఒకవైపు మీరు మాస్టర్ గారి వారి విజన్ అండ్ విజన్, మరోవైపున మాస్టర్ నిజ ప్రజ్ఞాన రహస్యాల నిఘంటు, జీవన తత్వాల సరికొత్త వాక్యం. నిలవటమే కాదు, గెలిపించడం తెలిసిన విన్నర్. ఇక లేనట్లే ఉండగలిగిన పర్ఫెక్షనిస్ట్. లైఫ్ ఈజ్ ఎమోషనల్ అయినా ఇవ్వాల్సిందే మార్గదర్శి. సిగ్గుపడితే సక్సెస్ కాదంటూ ఇట్స్ టైం ఫర్ సక్సెస్ అంటూ జాగృతపరిచే టీచర్. మనసును గెలవాలి అంటూ అనారోగ్య ఆలోచనలకు మందు అందించే డాక్టర్. మనకే తెలియని మన రహస్యాలు అంటూ మన గట్టున పెట్టే హ్యూమనిస్ట్. అస్తిత్వ సంఘర్షణను విశ్వవిద్యాలయ స్థాయిలో సిద్ధాంతీకరించిన పరిశోధకులు. దైనందిన సంసారిక పరిణామ జీవన సంహిత వసంతం. వర్తమాన జగతికి 7వ ఋతువును జత చేర్చిన కవి వసంతం. నేనుగా తెలుగు సాహిత్యానికి తొలి లౌకిక కావ్యాన్ని అందించిన తారక రాజయోగి. మీరు అక్షరయోగి, వాంగ్మయ వరిష్ట విశ్వఋషి. జన్మ కర్మ ఖగోళ రహస్యాలను ఛేదించే బహుముఖ ప్రయోగి గురూజీ. ఇలా ఎంత చెప్పినా మీ గురించి చెప్పాల్సింది ఇప్పటికీ మిగిలే ఉంటుంది. అవును, మీరెప్పుడు మాకు అందని రహస్యమే. అయినా మీ బర్త్డేని మా కోసం విలియం డేగా ప్రకటించడం స్వార్థ మెరుగని మీ గురుత్వానికే సాధ్యమైన ఆలోచన. అందుకే మీకు సదా మేము మీడియంగానే మీ నిర్మల డబ్బులతో అడుగు వేయాలనుకుంటున్న సాధకులు. చిలుక గంగారం, చిలుక అన్నపూర్ణ, చిలుక సప్తగిరి, మాధవి, చిలుక నరేందర్ శ్రవణ్, చిలుక ఉదయ్ కుమార్ రక్షిక, చిలుక ఉషశ్రీ, రాజేంద్ర ప్రసాద్,
వాంగ్మయ వరిష్ట డాక్టర్ వాసిలి వసంత కుమార్ గారి అక్షరాంజలి. గురువు గారు 68వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీడియం డే శుభాకాంక్షలు. గురు పూర్ణిమ శుభాకాంక్షలు. జూలై 10 మీ పుట్టినరోజును మీడియం డేగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మాస్టర్ మీడియంస్ గా మీకు శిష్యులుగా అక్షర యోగి అయిన మీకు అక్షర రూపంలోనే గురు దక్షిణగా ఈ అక్షరాంజలినే కానుకగా ఇవ్వాలనిపించింది. ఇది మీ పట్ల మాకున్న కృతజ్ఞతా భావం, గౌరవ ప్రకృతి. వినయభూషణ సమాజంలో పేరు ప్రతిష్టలు రావడానికి వినయ విధేయతలే ముఖ్య కారణం. గర్వం లేకుండా అందరితో వినయంగా మర్యాదగా ఉండడం మీ వ్యక్తిత్వం. ఈ వినయ విధేయతలతోనే ఆధ్యాత్మిక అక్షర లోకాలలో మీ ముద్రతో రాణిస్తూ మీ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు. సహనమూర్తి మీ శిష్యగణం వేలల్లో అయినా ప్రతి ఒక్కరి శక్తి సామర్థ్యాలను, వారి వారి ప్రత్యేకతలను, వారి వారి చొరవను, వారి వారి ముందడుగుల వేగాన్ని గమనించి ప్రతి ఒక్కరికి వారికి అనుసరణీయమైన మార్గాలలో ముందుకు సాగడానికి కావలసిన మార్గాన్ని నిర్దేశిస్తూ ఎంతో సహనంగా వ్యవహరించడం అనితర సాధ్యం. విజయమూర్తి స్వచ్ఛత, పారదర్శకతలు మనిషి అంతర్నయాలు అంటారు మీరు. ఈ రెండింటితో మనిషి కావచ్చునన్న సిద్ధాంతం నిత్య స్మరణీయం. మీ విషయంలోనూ మా విషయంలోనూ ఇవే విజయానికి వాటికి అనిపిస్తుంది. ఈ ప్రతి మాట ప్రతి వాక్యము మాకు నిత్య ప్రేరణలు, మార్గదర్శి. మా అజ్ఞానాన్ని తొలగించి మమ్మల్ని విజ్ఞానులను చేసి మా వ్యక్తిత్వానికి సంస్కారాన్ని అద్ది మమ్మల్ని ప్రతిభావంతులు చేస్తున్న వ్యక్తిత్వం మీది. ఎగిరే గాలిపటాలం మేమైతే దాని మూల సూత్రం మీరు. మీ ప్రాంగణం నుండి గాలిపటం వినీతాకాశంలో ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో మీ పెరటి మొక్కలమైన మేము అంతగా ఎదగగలమన్న విశ్వాసాన్ని పెంచిన మార్గదర్శి మీరు. నైతిక విలువల రూపకర్త. మంచి చెడుల మూర్తిమత్వం మనం. మంచి చెడుల సంగమం మన జీవితం. మంచి వైపు మెగ్గటమే మన జీవన లక్ష్యం అని మీరు అన్నప్పుడల్లా మీరు మూర్తియోగించిన నైతిక విలువల సంగమంగా అనిపిస్తారు. అందుకే మాలోని నైతికతకు రూపకర్త మీరు. ఆలోచనాశీలి. మీ ఆలోచన విధానం చాలా ప్రాక్టికల్, ఆధునికం, యూనిక్. శ్రద్ధ లేకపోతే సక్సెస్ రాదన్న మీ ఆలోచన తీరు ఆచరణకు సులభ సాధ్యం. శ్రద్ధతో ఎంత చిన్న పనిని తలపెట్టినా అది పెద్ద ఫలితాలని ఇస్తుందనడానికి మీ జీవితమే పెద్ద సాక్ష్యం. అందుకే మీ ఆలోచనలతో సదా మేము అడుగులు వేస్తుంటాం. క్రమశిక్షణాశీలి. క్రమశిక్షణకు మారు పేరు ఎవరు అని మమ్మల్ని అడిగితే మేము మా గురువు గారి విశ్వాసి గారనే చెప్తాము. ఎందుకు అంటే ఇల్లు నిర్మించుకోవడానికి పునాది ఎంత అవసరమో మీ క్రమశిక్షణలో పెరగడం ఉండడం కూడా మాకు అంతే అవసరం. సమయపాలక. కాలం విలువ తెలిసిన వారికే జీవితం విలువ తెలుస్తుందని పదే పదే మీరు అంటుంటారు. కాలానికి పెద్ద అయినా చిన్న అయినా ఒకటే. కాలం అందరితో సమంగానే స్నేహం చేస్తుంది. ఆ కాలానికి స్నేహానికి మీరే అసలు స్నేహితులు. వర్తమానానికి తప్ప రేపటికి చేసే పనిలో చోటు ఉండకూడదన్న మీ చూపు మాకెంతో అవసరం. దివ్య ద్రష్ట. మీ దృష్టిలో రేపటి పనిని మీరే చేయాలనుకోవడం మా దృష్టిలో ద్రష్టత్వం. అది మీ ముందు చూపే కాదు, వెనకబడకుండా విజయాన్ని అందుకోవడానికి వేసుకున్న నిచ్చెన అని మేము నమ్ముతాము. మీతో పాటు మమ్మల్ని అంతే ముందు చూపుతో అనుకున్న సమయానికంటే ఎంతో ముందుగా మమ్మల్ని సమయార్థం చేయడం మీ ద్రష్టత్వానికి మెచ్చుతునక. ఈ మెచ్చుతునక కూడా మీ నుండి కాపీ చేసిందే మాస్టారు. ఓ కోపిష్టి చెప్పి రాశారు. ఇలా అంటున్నామని కోపం తెచ్చుకోకండి గురుగారు. అయినా మీ కోపం ఎంతసేపు లేండి, మెట్లు దిగినంత తొందరగా దిగిపోతుంది లేండి. అలా దిగిన తర్వాత మీ నవ్వు చూడాలి, భలే ఉంటుంది లేండి. అందుకే మీ అంటే మాకు ఎంతో ఇష్టం. భార్యలోల ప్రేమమూర్తి. మీరు భార్య మణికుమారి అమ్మగారిపై చూపించే ప్రేమ మాటల్లో చెప్పలేనిది. ఇలాంటి గొప్ప ప్రేమను మేము ఎప్పుడూ చూడలేదు. మా కళ్ళ ముందు కనిపిస్తున్న నిజమైన స్వచ్ఛమైన ప్రేమకి నిదర్శనం మీ జంట. ఇప్పటి మా జనరేషన్ కి పెళ్లి అంటే మీ జంటనే సమాధానం. అమ్మాయిల నాన్న, అమ్మల నాన్న, మీ కుమార్తెలే అయినా మాకు అక్కలు అయినా ప్రత్యూష ప్రహాసాలను చూస్తుంటే మా గురువు స్థానంలో మీలో మూర్తిలోవించిన నాన్నే కనిపిస్తుంటారు. ప్రేమ, ఆత్మీయత, కరుణ, స్నేహం, సహనం, మార్గదర్శకత్వం, ఆనందం, క్రమశిక్షణ, సమయపాలన ఇలా అన్నింటినీ సమపాలనలో రంగరించిన ఒక అద్వితీయ మూర్తి మీలో కనిపిస్తుంటారు. అందుకే మేము మీ ముందు ప్రత్యూష ప్రహసనం అయిపోతుంటాం. అక్షర యోగి.
వాజ్మేయ వరిష్టం. మీరు అనితర సాధ్య యోగ సాహిత్య శ్రేష్ఠులు కాబట్టి అక్షర యోగిగా మీరు విశ్వవిద్యాలయ సన్మానితులు. భౌతిక జీవితాన్ని, యాంత్రిక జీవితాన్ని, మానసిక ప్రపంచాన్ని, తెలుగు సాహిత్య ప్రపంచాన్ని అవపోసగా పట్టి అక్షయంగా అనేక ప్రక్రియలలో అందించగలిగారు కాబట్టి వాజ్మేయ వరిష్టగా సన్మానింపబడ్డారు. విశ్వర్షి, మీది విశ్వమైత్రి, మీది త్రికాల మైత్రి, మీది ఖగోళ మైత్రి, మీది మానవ మైత్రి, మీది జీవ మైత్రి, మీది జీవన మైత్రి, మీది గురు మైత్రి, మీది ఋషి మైత్రి, మీది ఆత్మల మైత్రి, మీది విశ్వాత్మల మైత్రి. అందుకే మీరు మాకు విశ్వర్షి. ఈ విశ్వంలో విశ్వర్షి అంటే ఒక్కరే, అది మీరే. మేము విశ్వర్షి మీడియం అని చెప్పుకోవడం మాకు గర్వకారణం. మీరు మాకు ఈ జన్మలో దక్కిన పెద్ద అసెట్. యోగ మిత్రుల తరపున గరగ నాగలక్ష్మి, తోట సజీవ కుమారి, కొట్టవతిని వాణిశ్రీ, గూడూరి శ్రీనివాస్, గూడూరి ఓంకార్, గూడూరి వాసుడు. మాస్టర్స్ నమస్కారం. విశ్వర్షి గురువు గారి 68వ జన్మదిన సంబరాలలో పాల్పంచుకోవడం ఆనందదాయకం. వారికి మన యోగ కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, విశ్వర్షి గురువు గారితో నా యోగ ప్రయాణం, మా కుటుంబ యానంలో వారి పాత్ర, వారు యోగ జీవితంలో సాధించిన ఆత్మ విజయాలు, ఆ మాటలో ఉండే వారి కృషి, ఆత్మశక్తి, యోగ శక్తులను కొంతవరకు అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. మా దంపతుల యోగ ప్రయాణం 1994 జనవరి 27వ తారీఖున మొదలైంది. అది తిరుపతి యోగ కళాశాలలో మాస్టర్ శాల్వరి గారి వద్ద ఇనిషియేషన్తో మొదలైన యోగ శిక్షణ. తర్వాత 1995లో తిరుపతి నుండి సికింద్రాబాద్ యోగాలయ శంకుస్థాపన మొదటి రోజు ప్రార్థన నుండి ఈ రోజు వరకు నిర్విఘ్నంగా జరుగుతున్నదంటే అది కేవలం మాస్టర్ శాల్వరి అమ్మల ఆశీస్సులు. వారి ప్రేమను పరిపూర్ణముగా అనుభవించగలగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. గతంలో ఎన్ని వేల జన్మలు తీసుకున్నామో తెలియదు, కానీ యోగంలో అడుగు పెట్టామంటే పూర్వజన్మ కర్మల నుండి విముక్తి పొందాక, లేక కొంతవరకు క్షాళనం అయినాక మాత్రమే ఈ జన్మలో యోగ ప్రాప్తి కలుగుతుంది అనడానికి ఏమాత్రం సందేహపడన అవసరం లేదు. ఈ సత్యయోగం అమృత యోగం. మాస్టర్ సివివి గారు జన్మ పరిపక్వత నొందించు క్రమంలో న్యూ యోగాలయాన్ని స్థాపించి మనిషికి పునర్జన్మ అవసరం లేకుండానే ఈ జన్మలోనే సిద్ధి పొందడానికి తగిన అవకాశము ఈ జన్మలో ఈ న్యూ డైరెక్ట్ లైఫ్ యోగా ద్వారా అనేక ప్రయోగములు మాస్టర్ సివి గారితో కలిసి చేసి ఈరోజు మనం నిత్య అనుష్ఠానం చేసే క్రమ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీని ద్వారా మనిషి లోపల ప్రతి ఒక్క అంగాంగము శుద్ధిపరుచుకుంటూ వీలుగా కోర్సులు, రెగ్యులేషన్స్, కోరింగ్స్, బ్రీదింగ్ ప్రిన్సిపల్స్, ఇలా ఎన్నో పద్ధతుల ద్వారా ప్రకృతికి మనిషిని అనుసంధానం చేస్తూ నిత్య ప్రార్థనల ద్వారా మనిషి శుద్ధత్వము, సిద్ధత్వము, తద్వారా అమృత సిద్ధి పొందడానికి అర్హతను కల్పించారు. తన ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ సాధన చేస్తున్న ప్రతి ఒక్కరిని తనంత వారుగా చేస్తామని మాట ఇచ్చారు మాస్టర్ సివివి గారు. ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి మాస్టర్ సివివి అంతవారుగా తనని తాను మరల్చుకున్నవారు శాల్వరి మాస్టర్. వారిని ఫాలో అయిన వారు మన అమ్మ యామినీదేవి. ఆ పుణ్య దంపతులకు జన్మించిన ప్రథమ సంతానం అన్ని రంగాల్లోనూ ప్రథముడిగా నిలిచి నేడు ప్రజామన్నలను సంపూర్ణముగా పొందుతున్నవారు నాటి చిన్న గురువు నేటి వాసిలి వసంత కుమార్ గారు. నేడు విశ్వర్షి గురువుగా పరిణమించిన వారు. మేము వారికి మా 40వ ఏట నుండి పరిచయం. శాల్వరి గురువు గారి వద్దకు మే డిసెంబర్ కాల్స్కు హైదరాబాద్ నుండి తిరుపతికి వసంత గురువు గారు మణి అమ్మతో కలిసి ప్రయాణం చేస్తూ వెళ్ళేవారు. అక్కడ ప్రేయర్స్ శాల్వరి మాస్టర్ చేయించిన ఆర్గనైజేషన్ అంతా వసంత గురువు గారిదే. వచ్చిన సాధకులకు ఏ లోటుపాట్లు రాకుండా చూసుకుంటూ అందరితో ఆప్యాయంగా కలుస్తూ ఎంతో ఆనందపరిచేవారు. తర్వాత తిరుపతి నుండి హైదరాబాద్ వచ్చాక యోగాలయం మొదలైనప్పటి నుండి
గురువు గారు తన వంతు బాధ్యత చేస్తూ మధ్యలో కొన్నేళ్లు అమెరికాకు ఉద్యోగరీత్యా వెళ్ళి వచ్చారు. మణమ్మ పిల్లలు ప్రత్యూష ప్రహాస చదువుల కోసం ఇక్కడే ఉండేవారు. అలా వారి కుటుంబంతో యోగంలోనే కాకుండా కుటుంబ సభ్యులందరితో అందరిలో 33 సంవత్సరాల నుండి ఒక అనుబంధం, యోగానుబంధం ఎంత మధురంగా ఉంటుందో రుచి చూడగలిగాను. అమ్మ ప్రేమ, మాస్టర్ గారి ఆప్యాయతతో పాటు వసంత గురువు గారి స్నేహశీలతను కూడా ఎరిగిందాన్ని. స్నేహం అంటే ప్రాణం ఇస్తారు విశ్వశ్రీ గారు. వారి కుటుంబంతో పాటుగా ఆ యోగ కుటుంబంలో సభ్యులమైపోయినాను. యోగంలో అక్షరాభ్యాసం చేసిన మా కుటుంబం వారి కుటుంబంతో కలిసి ఇన్నేళ్లు యోగ జీవితం గడపడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఒక్క యోగంలోనే కాక అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ మా పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ కూడా గురువుగారి ఆధ్వర్యంలోనే జరిగాయి. పెద్ద అమ్మాయి వివాహం, చిన్న అమ్మాయి విద్య, వివాహం అన్నింటిలోనూ గురువుగారి సలహా మేరకు విజయవంతంగా పూర్తి చేసుకోగలిగాను. అంటే శిష్యుల బరువు బాధ్యత తనువుగా భావించి అన్ని వేళలా తోడుగా ఉండి రక్షణ కల్పించే గురువుగా మాకే కాదు మీడియంస్ అందరినీ గైడ్ చేస్తున్న రీతి ఎంతో హర్షించదగినదిగా భావిస్తున్నాను. మాస్టర్ సివివి యోగా ఫ్రెండ్స్ సొసైటీకి నిదర్శనం మన యోగాలయం. ఇందులో మాయామర్మాలకు చోటు లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఓపెన్ మైండెడ్. నిష్కల్మష నిర్మల హృదయాలకు పెట్టి నీళ్ళు మన యోగాలయం. అందుకునే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎన్నో జన్మల పుణ్యఫలాలను తీసుకుని వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఆవుమంటూ యోగం చేసుకుంటూ ప్రేమై కడుపు నిండా యోగాన్ని నింపుకుని ఇళ్లకు వెళ్తారు. న్యాచురల్ క్లిన్సింగ్ అండ్ న్యాచురల్ చార్జింగ్ చేసుకుంటూ లోపలి అరల్లో పేరుకుపోయిన మురికి అంతటిని కొంచెం కొంచెంగా వదిలించుకుంటూ క్లీన్ అండ్ క్లియర్ వ్యక్తిత్వంతో బయటికి వెళ్తారనడంలో సందేహం లేదు. దాని అంతటికీ కారణం ఆ మాతా పితా సుతుల శక్తి సంగమం త్రిశక్తి తీర్థంగా మారి మన యోగాలయ ప్రజ్వలలేదు. అమ్మ, నాన్నగారు ఇమోర్టల్ బీయింగ్స్లా మిగిలిన మాస్టర్ శార్వరి గారు తన యోగ శక్తిని ధారపోసి స్వతంత్రంగా ఎదిగేటట్లు తనని తాను నిరూపించుకునేందుకు అవకాశం కల్పించారు వాసిలి గురువు గారు. ఆ అవకాశంతో వాసిలి వారు వటుడు ఇంత అన్నట్టుగా ఎదుగుతూ విశ్వశ్రీ బిరుదాంకితుడై విశ్వం అంతటినీ ఓ ఋషికలులతో కాంక్షిస్తూ తన వంతు ప్రయత్నం చేస్తూ తాను ఉన్నతంగా ఎదుగుతూ తన దగ్గరకు వచ్చిన వారిని కూడా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగటానికి దోహదపరుస్తున్నారు. తోటి సాధకులందరినీ అనంత వారుగా తీర్చిదిద్దే దానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి సాధన వారి కోసమే అన్న విషయం అప్పుడప్పుడు సాధకులు మర్చిపోయినా అందరినీ ఉలిక్కిపడేటట్టు చేస్తూ తట్టి లేపి కర్తవ్యోన్ముఖులుగా తీర్చిదిద్దుతున్నారంటే విశ్వశ్రీ గారి గుణం ఎప్పటికీ మనం అందరం తీర్చుకోగలం. విశ్వశ్రీ గురువు గారు తమ మేధస్సుతో రాసిన అనేక యోగ కావ్యాలు, యోగ రచనలు స్వీట్ 16 నుండి స్వీట్ 60 వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ చదివే రచనలు ఎన్నో మాస్టర్ పీసెస్ లైక్ ప్రజ్ఞాన రహస్యాలు, మానవతత్వ దర్శనాలు, శార్వరీయ యోగం అన్నీ అద్భుతాలు. మాస్టర్ మిషన్ అండ్ విజన్, టీనేజర్స్కి ఉపయోగపడే యూత్ సైకాలజీ, ద విన్నర్ ఇవన్నీ కాక తెలుగు సాహిత్యంలో నేను అనే మొదటి యౌగిక కావ్యం ఇవన్నీ చదివి అర్థం చేసుకుంటే మనం మన నిజ జీవితంలో ఎదగనవచ్చు, యోగ శిఖరాలను మనము అందుకోవటానికి వీలవుతుంది. ఇక గురువుగారి రచనలు కొన్ని వారి యోగ ప్రభ గుర్తుకు తెచ్చుకుంది. ఆంధ్రదేశంలోనే మక్తాయమానంగా నడిచి మహాకవిగా పేరు పొందిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు రామాయణ మహావృక్షంతో మన విశ్వశ్రీ గురువు గారి రచనలను ఆధునిక కవులు పోల్చి చెప్పడం హర్షణీయం, మనందరికీ ఆనందదాయకం. మునిపల్లి రాజు గారు శార్వరి గురువు గారిని వ్యాస మహర్షితోనూ, విశ్వశ్రీ గురువు గారిని సుఖ మహర్షితోనూ పోల్చి చెప్పడం సమంజసనీయంగా ఉంది. ఇక్కడ తండ్రిని మించిన తనయుడిగా పేరుగాంచారు. ఇలా ఎందరో మహానుభావులతో, తోటి సహాధ్యాయులతో, వక్తలతో తాను ఉన్నత అభ్యాసం చేసిన కళాశాలలోనూ, ప్రాథమిక విద్యాధ్యయనం చేసిన తెనాలిపట్నంలోనూ నేను తొలి యౌగిక కావ్య ఆవిష్కరణ ద్వారా పొందుతున్న గౌరవ మర్యాదలను చూస్తూ ఉంటే
మన యోగ సభ్యులందరికీ గర్వకారణంగా అనిపిస్తుంది. ప్రపంచంలో ఏ కాలానికి సంబంధించింది కాదు నేను యౌగిక కావ్యం. నేను ఒక విశ్వకావ్యం. భాగవతం, భారతం, రామాయణం ఇవన్నీ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఇతిహాసాలే. అవన్నీ కలకాలం ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఈ యౌగిక విశ్వకావ్యం నేను ఈ యుగానికి చెందిన మహాకావ్యం. ఇలాంటి కావ్యం ఇంతకు ముందు రాలేదు, ఇక రాలేదు కూడా. నభూతో నభవిష్యతి అంటూ ఓ విప్లకవి నగ్నముని గారు అన్న మాటలు. తూగో గట్టు మీద నన్నయ్య భారతం లాంటి గ్రంథాలు తెలిస్తే పాగో గట్టు మీద విశ్వర్షి యౌగిక ఆది కావ్యం రావటం వాసిలి వంశానికి మనందరికీ కూడా గర్వకారణం అయింది అని ఒక దిశన అథెంటిక్గా చెప్పుకోగలుగుతున్నాం. ఆత్మ పరిశోధన పేరే యోగం. ప్రతి హృదయం ఒక ప్రయోగశాల. ప్రయోగాసక్తి లేనివాడు యోగి కానేరడు. సాధనతో శోధించడమే యోగం. శూన్యంలో చైతన్యం పొందడమే శాంతి. తపస్సు అంటూ శ్రీ శార్వరి మాస్టారు గురుగీతలో రాసిన వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. తొలి పరిణామంలోనే తొలి వెలుగు కిరణమై, తొలకరి జల్లుగా తొలి మలయ పవనమై, నేను లోతుల తెలువ విశ్వాంతరాగమై, మాన్యుడాయన ఋషి ధన్యుడి విశ్వర్శండ. ఇదా పింగళ సుషుమ్న ప్రణవదేహాన్ని, దైహిక నేత్రాలకు అందని స్వప్న దృష్టిని, యోగ దిక్ప్రదాన్ని, వినగల కాంతిని, చూడగల చీకటిని, కృషించగల పదాన్ని, స్వయిచ్ఛా పదాన్ని అంటారు నేనులో విశ్వశ్రేయారు. నేను ముత్యమంత ఒంటరిని, తీరం నిండా నా అడుగు జాడలేదు. నా చరిత్ర చల్మలే, సముద్రమంత అగాధాన్ని, ఉదయమంత ఉద్యమాన్ని, హస్తమయమంత అంతర్గమనాన్ని అంటారు విశ్వశ్రీ. ప్రయాణం ముఖ్యం తప్ప గమ్యం ముఖ్యం కాదని తెలుసుకోవాలి. ప్రయాణం చేయవలసింది నేను, ప్రయాణం చేయించేది గురువు తెలుసుకోగలిగాను. గురువు గారికి కావాల్సింది యువర్స్ ఫెయిత్ఫుల్లీ కాదు, యువర్స్ ట్రూలీ. మాస్టర్ సివివి గారి సృష్టికి రెబెల్ అయ్యారు. ఈ యోగంలో గురువు గారు కూడా ఒక రెబెల్. గురువు గారు యోగం చేయడానికి ఎటువంటి కండిషన్స్ విధించరు. పైగా వ్యక్తిపరంగా సలహాలు ఇస్తారు. గురువు గారి ద్వారా యోగలబ్ధిని పొందిన వారు ఎవరు చెప్పకుండానే సరైన పద్ధతుల్లోకి వస్తారు. ఇక గురువు గారు కోర్సులు చేయించేటప్పుడు నేమ్స్ 2 సార్లు చదువుతారు. కోర్సు నేమ్ ఒకసారి చదివినా విన్నా దాని ఫోర్సు మన సిస్టమ్ ద్వారా రిసీవ్ అయ్యి వర్కింగ్ జరుగుతుంది. కానీ గురువు గారు 2 సార్లు ఉచ్చరించడం ద్వారా మన సిస్టంలో వర్కింగ్ వారే జరిపించేస్తారు. ఇక్కడ అబ్జర్వేషన్ చాలా ముఖ్యం, అది మన పని. అలా మాస్టర్ సివివి గారు చేసిన కోర్సెస్ అన్నీ యథాతథంగా వారు చేస్తూ మన చేత చేయిస్తూ ఉన్న చోటు నుండే గ్రహ మండలాలకు, ఋషి మండలాలకు, అక్కడ నుండి నక్షత్ర మండలాలకు, ఆ పైన సన్ కోర్సెస్ ద్వారా సూర్య మండలాల వరకు, ఆ పైన ప్లెంటీ ఆఫ్ ప్రాణాల లెవెల్స్ వరకు ప్రతిదినము మన చేత యాత్ర చేయిస్తున్నారు. వారి ప్రజ్ఞానంతో మనల్ని ఒక్కో మెట్టు దాటిస్తూ సుజ్ఞానాలను పుస్తకాల ద్వారా అయితే వివేక విజ్ఞానాలను కోర్సెస్ ద్వారా వీటన్నిటికీ ముందు స్వస్థత చెందిన శరీరాలే వీటన్నిటికీ అర్హులు కనుక తన యోగా ట్రీట్మెంట్లతో ఆరోగ్యవంతులు చేస్తున్నారు. అందరికీ మనకి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. అవకాశం అన్ని వేళలా అందరికీ ఉంది. సాధన కొద్దీ యోగ మార్గం సుగమం అవుతుంది. పిండి దంచుకున్న వాడికి దంచుకున్నంత. ఇది శార్వల్ మాస్టర్ యోగ శిక్షణలో నాకు ఆఖరిగా చెప్పిన మాట. వారి మాట మనందరికీ బంగారు బాటే. అందుకే మనం గురువులను నెవర్ ట్రీట్ దెమ్ యాజ్ గ్రాంటెడ్. నేను తొలి పరిణామంలోనిది ఇమాజినేషన్, రిఫ్లెక్షన్, రియలైజేషన్. తుది పరిణామానికి అన్ని ఇన్నోవేషన్స్, ఇన్వెన్షన్స్, రెవల్యూషన్స్. తొలి పరిణామం లోవర్ కాన్షియస్నెస్లో, తుది పరిణామం హయ్యర్ ఇంటెలిజెన్స్గా. అవును, నేను కాలాత్మిక ఖగోళ చైతన్యాన్ని, ఆకాశిక అస్తిత్వ ప్రజ్ఞాన కోశాన్ని అంటూ ప్రజ్ఞాన రహస్యాన్ని
తన ప్రజ్ఞాన రహస్యాన్ని బహిరంగం చేస్తారు విశ్వర్షి గురువు గారు. అసలు విశ్వర్షి గురువు గారి 68 ఏళ్ల జీవనయానంలో వారి విజయ రహస్యాలను, ఆత్మవిజయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రథమ విజయం లభించింది వారిలోని ప్యూరిటీ అండ్ ట్రాన్స్పరెన్సీతోనే. నిష్కల్మషంగా, నిర్మోహమాటంగా, నిష్కామతత్వంతో నిజాయితీకి మారుపేరుగా ఉండడమే వారి విజయ సోపానం. వాక్కు కఠినంగా ఉన్న మన యాక్సెప్టెన్స్ అందులో సత్యం ఉంటుంది కనుక సామాన్యంగా వర్తిస్తూనే అసామాన్యమైన సాధన కొనసాగిస్తూ హితపరులుగా సిద్ధాత్మైన వాసి గురువు. ఇది ఒకరు ఇస్తే పుచ్చుకున్నది కాదు, వారి ఆత్మ సిద్ధించుకున్నది. విశ్వర్షి గురువు గారు 56వ ఏట అడుగు పెడుతూ 56 ఆత్మదర్శనాలను ఆవిష్కరించి అప్పటికే మాస్టర్స్ అనుగ్రహంతో తన అనుభవాలను యోగ భాషలో పొంతన చేసి తన సాధనా రహస్యాలను ఆత్మవిద్యలా తెలియపరిచారు. అది ఓ యూనివర్సల్ ఎన్సైక్లోపీడియా అనటంలో సందేహం లేదు. ఆత్మానుభూతితో ఆత్మదర్శనాలుగా తెలియజేయడం డాక్టర్ వాసవి గారు చేసిన అతినూతన ప్రయోగం. అందులో విశ్వ పరిణామానికి, మాస్టర్ యోగానికి ఉన్న లింక్ అర్థమవుతుంది. సాధన వేరు, జీవితం వేరు అన్న భావన పోయి మానవత్వంతో సంచరించగలిగిన ఆత్మలే ధ్యాన సాధనలో పరిణామశీలం అవుతాయి అన్న వాక్యం మనందరికీ ఆచరణయోగ్యం అవుతుందండి. ముందు అందరినీ కలుపుకుంటూ, తాను ఎదుగుతూ, అందరి ఎదుగుదలకి సహకరిస్తూ, తానుగా విస్తరిస్తూ, వారిజాంటలుగా, వెర్టికల్గా, ఎవరికి వారుగా అభివృద్ధి చెందగలగాలి కనుక తాను 1 పాయింట్ బ్రహ్మ పరిధిలోకి ప్రవేశించాడు. మనకి కూడా అవకాశం ఉంది, సద్వినియోగం చేసుకోగలగాలి. మనం అందరం సాధనా సమయంలో కలిగే ఆలోచన తరంగాల్ని విజ్ఞతతో, వివేకంతో విశ్లేషిస్తూ అర్థం చేసుకోవాలి. గమనించి ఆచరణలో పెడితే మనకే ఆ ఫలితాలు తృప్తినిస్తాయి. ఓ పిల్ల తాబేలు పెద్ద తాబేలు చూస్తూ ఎదిగినట్లు ఎదగాలి మనం అందరం. విశ్వర్షి గురువు గారు 68 సంవత్సరాల నుండి 69వ సంవత్సరంలోనికి ఎంటర్ అవుతున్న శుభ సందర్భంలో మరొక మాట. 68 ఏళ్లకు 68 రచనలు కన్నడం, హిందీ ట్రాన్స్లేషన్తో కలిపి రాయడం అన్నది వారి విజయ సోపానంలో ముఖ్యమైనది. అంతకంటే వేరే నిదర్శనం ఏది అక్కర్లేదనుకుంటాను. ఓ యోగి తన పరిజ్ఞానంతో ఎంత ఖ్యాతి గడించగలదో, యోగ ప్రపంచానికి మార్గదర్శనం ఎలా చేయగలుగుతున్నారో అర్థమవుతుంది. ఇంకా తన యోగ శక్తితో ప్రకృతి ఒడిలో ఓ వినూత్న ప్రయోగం విశ్వర్షి ఫీల్డ్స్ స్థాపించడం. దానికి పడుతున్న శ్రమ, ప్రయాసలు అందరికీ తెలిసినవి. మాస్టర్ శారదయ్య గారి శక్తి, అమ్మ ప్రేమ కలిగితే యోగాలయ అయితే అది ఓ కళాశాల. విశ్వర్షి గురువు గారు తనదైన ప్రజ్ఞతో విశ్వర్షి ఫీల్డ్స్ను ఓ యోగ విశ్వవిద్యాలయంగా రూపొందించి తనదైన స్టైల్లో ఒక అందమైన కట్టడాన్ని నిర్మించి అది ఓ ఆనంద నిలయంలా గురువులుగా భావించే తల్లిదండ్రులను, యోగ దంపతులను ప్రతిష్ఠ చేయడం నిజంగా అభినందనీయం. మనందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయం. విశ్వర్షి ఫీల్డ్స్ అంటే ఆత్మ మాస్టర్ గారి ధ్యానక్షేత్రం. మనందరికీ ఓపెన్ యూనివర్సిటీ. ఇందులో ఎవరి రీసెర్చ్ వారిదే, అమృత ఫలాలు అందరివి. అయితే ఈరోజు గురు పౌర్ణమి. శార్వర్ మాస్టర్ పేరులోని చీకటిని తొలగించే గురుకుంటే పౌర్ణమి నాడు విశ్వర్షి గురువు గారి జన్మదినోత్సవం. అందరి జీవితాల్లో వెలుగు, డివైన్ లైట్, డివైన్ టచ్ ద్వారా అందుకునే అదృష్టం మనందరి పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. 30 సంవత్సరాల క్రితం మా యోగ దంపతులకు యామిని అమ్మ షష్ఠపూర్తి జన్మదినోత్సవం నాడు కనకాభిషేకం చేసుకునే అవకాశం మాస్టర్ గారు ఇచ్చారు. అలాగే ఈనాడు మన యోగ జీవితాల్లో ఎంత ముఖ్యమైన రోజుగా గుర్తు ఉంటుందంటే, శ్రీ గంగారాం దంపతులు, అన్నపూర్ణ యోగా దంపతులు విశ్వర్షి గురువు గారి జన్మదినం గురు పౌర్ణమి నాడు కనకాభిషేకం చేయడం వారికే కాక మనందరికీ పండుగ సంబరంగా జరుగుతుంది.
ఆఖరిగా నా ఒక మాట చెప్పి నా వాడికి విరామం ఇస్తాను. ఈ లోకంలో క్యార్వెల్ మాస్టర్ తన శక్తిపాతాన్ని పుస్తక రూపంలో ఉంచి ఇమోర్టల్ అయినారు. ఈరోజు విశ్వర్షి గురువు గారు తన మాస్టర్ ప్రజ్ఞతో మన మీడియంస్ అందరికీ ఖగోళ రహస్యాలను జరపడానికి ముందుగా రమణ మహర్షి నిరంతరం అడిగే నేనెవరు అన్న ప్రశ్నకు జవాబులు చెప్తూ మనందరిలోని నేనును తెలుసుకోవడానికి తన డివైన్ టచ్ ద్వారా అద్భుతమైన అవకాశం ఇస్తున్నారు. అందుకు మరొక్క మారు విశ్వర్షి గురువు గారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఈ అద్భుత అవకాశం అందుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు.